నమస్తే. బొమ్మలు చెప్పే పురాణాలకి స్వాగతం. ఈ రోజు మనం మహాకాళేశ్వర జ్యోతిర్లింగ కథ తెలుసుకుందాం. సౌనకాది మునులు సూత మహామునిని మహాకాళేశ్వరుడి కథ అడగగా ఇట్లా చెప్పినారు. పూర్వకాలమున మహాశివ భక్తుడు అయిన వేదప్రియుడు, అతని నలుగురు కుమారులు దేవప్రియుడు, సుమేధసుడు, సుకృతుడు, ధర్మవాహుడు ఉజ్జయిని అని పిలువబడిన అవంతిక నగరములో నివసించేవారు. వారు రోజు పార్థివలింగము చేసి పూజించేవారు. వారి ఊరి దగ్గరలో రత్నమాల పర్వతము ఉన్నది. ఆ పర్వతము దగ్గర దూషణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరములు పొందాడు. ఆ వరగర్వముతో దేవతలతో యుద్ధము చేసినాడు, యజ్ఞములు ఖండించినాడు. కానీ ఉజ్జయిని నగరము మొత్తం వేదప్రియుడు అతని కొడుకుల పుణ్యఫలమున సంతోషముగా ఉన్నారు. అది చూసి దూషణుడు అహంకారముతో తన శరణు కోరమని చెప్పినాడు. అయినను వారు ఊరి వారందరికీ ధైర్యము చెప్పి శివుడికి పూజలు చేస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు భయపెట్టినా భయపడిని వేదప్రియుడు అతని కుమారులని చంపడానికి పూనుకున్నాడు. ఆ దూషణుడు వారిని చంపడానికి వస్తున్నారు అని తెలిసినా కూడా శివ పూజ మానలేదు. దూషణుడు ఇంకా వారిని చంపటానికి పూనుకోగా శివుడు లింగం నుంచి ఆవిర్భవించి ఆ దూషణుడిని తన సైన్యంని చంపినాడు. తరువాత శివుడు వేదప్రియుడిని ఏమి వరము కావాలో కోరమన్నాడు. అప్పుడు వేదప్రియుడు అతని కొడుకులు ఒకటే కోరినారు. ఓ శంకర, ఇదే క్షేత్రములో చిరకాలము మహాకాళేశ్వరుడిగా వెలసి నీ భక్తులని రక్షింపుడు అని కోరినారు. అప్పుడు శివుడు అదే పార్థివ శివలింగము ఉన్న చోట జ్యోతిర్లింగముగా వెలసినాడు అని సూత మహాముని సౌనకాది మునులకు చెప్పినాడు. మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్, share and subscribe.